సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కొనసాగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం సాయంత్రం భూపాలపల్లి మంజూర్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 5, 9, 10, 15 వార్డులైన ఆకుదారివాడ, బాంబులగడ్డ, సిఆర్ నగర్, కృష్ణా కాలనీ, మహబూబ్పల్లి, కుందూరుపల్లి, పుల్లూరు రామయ్యపల్లి, కాకతీయ కాలనీలకు చెందిన మొత్తం 94 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకిలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఇతర అధికారులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంజూరీ పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు జరుగుతుందని అన్నారు. 1, 2, 3, 15, 9, 10 వార్డులలో అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. లబ్ధిదారులు పేదలు ఇండ్ల స్థలాలుండి ఇండ్లు లేక నిరుపేదలకు ఈ యొక్క ఇండ్లను 3500 ఇండ్లను ఈ నియోజకవర్గంలో వీళ్ళతో పట్టాలు మొత్తం కూడా మరి పూర్తిగా ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా సకాలంలో ఈరోజు మంచి శ్రావణ మాసం వచ్చింది, రేపు బేస్తవారం, తక్షణమే అందరూ కూడా ముగ్గులు పోసుకొని మీరు బేస్మెంట్ కట్టుకోండి. బేస్మెంట్ కట్టగానే మీ అకౌంట్లో 1,00,000 రూపాయలు పడతాయి. స్లాబ్ వేయగానే 3 లక్షలు మిగతాయి పడతాయి. స్లాబ్ పూర్తి కాగానే మిగతా 1,00,000 రూపాయలు కూడా పడతాయి. దీన్ని సకాలంలో పూర్తి చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ వార్డులలో ఎవరైతే లీడర్లు ఉంటారో వాళ్ళ సహకారం తీసుకోండి. ఇంకా కూడా ఏదైతే మెట్మా కింద రుణ సౌకర్యం ఈ మన అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ కమిషనర్ ఉన్నారు, మీ చొరవ తీసుకొని ఎవరైతే ఒక్కరో ఇద్దరో నిరుపేదలు ఉంటే వాళ్ళకు ఆ మెట్మా మహిళా సంఘం నుంచి రుణం తీసుకోండి. మీ బిల్లు రాగానే మహిళా సంఘానికి అప్పులు కట్టే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కమిషనర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, మామకు మీ ఆశీర్వాదం రాబోయేటువంటి ఎన్నికల్లో ఇవ్వాలని, మీ దీవెనలు ఉంచాలని కోరుతున్నాం. ఇంకా రాని వ్యక్తులకు కూడా ఈ నియోజకవర్గంలో రాబోయే 3.5 సంవత్సరాలలో ఇంకా 20,000 ఇండ్లు 4 దఫాలుగా కట్టిస్తాం. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో జాగాలు లేక ఇబ్బంది పడితే ఒక 5 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని చూసి అవసరం అనుకుంటే ఒక 1000 ఇండ్లను, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కొత్తగా నిర్మించి ఇండ్ల స్థలాలు లేక, ఇల్లు లేక నిరుపేదలుండి కిరాయికున్న వాళ్ళకు కూడా 2 BHK ఇండ్లను కూడా కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కనుక ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మున్సిపాలిటీ పరిధిలో, నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మంజూరీ అయినటువంటి నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. తక్షణమే 3,500 ఇండ్లు, 3,500 లక్షలు వెంటనే పడాలి. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో స్లాబ్ వేసిన వాళ్ళకు కూడా 4 లక్షల ఇండ్లు, సుమారు 20-30 ఇండ్లకు కూడా 4 లక్షల రూపాయలు ఈరోజు పడడం జరిగింది. ₹1 లంచం లేకుండా మీకు బేస్మెంట్ కట్టగానే 1,00,000 రూపాయలు పడతాయి. సకాలంలో కట్టుకొని ఇండ్లు పూర్తి చేసుకొని మీరు ఉండవలసిందిగా కోరుతున్నాం.